మీ కుమారుని లోకానికి పంపించి నాయన మీ పిల్లలుగా మేము ఈ భూమి మీద ఎలా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి, మా జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయంలో తండ్రి నాయన మీ కుమారుని పంపించి అనేక విషయాలు మీరు చెప్పించారు తండ్రి. అలాంటి మీ కుమారుని రాక ద్వారా మీ కుమారుడు ఎందుకు వచ్చారో ఆయన తన ఉద్దేశం తెలియపరిచిన మీ మాటల్లో నుంచి కొన్ని సంగతులు మీ పిల్లలతో పంచుకోబోతుండగా మీ పిల్లలు గ్రహించగలిగే విధంగా మీ పిల్లలకు మీ మాటలను వివరించి చెప్పడానికి నన్ను బలపరచమని, మీ ఆత్మచే నడిపించమని, చెప్పబడే మీ మాటలు మంచి మనసుతో విని, మీ మాటలని మంచి మనసుతో విని వాటిని గ్రహించి నాయన స్వీకరించగలుగుటకు మీ పిల్లలకు వివేకాన్ని ప్రసాదించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజులు మనకి గుర్తొచ్చేది యేసుక్రీస్తు పుట్టుక. ఎందుకంటే డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టినరోజుగా ప్రపంచం అంతా మరి జరుపుకుంటున్నారు కాబట్టి క్రైస్తవులు. కాబట్టి ఈ నెలల్లో మరి క్రైస్తవ కూడికలు అనేవి జరగడం మనం చూస్తుంటాం. అయితే క్రిస్మస్ పేరు చెప్పి మనం అందరం క్రీస్తుని ఆరాధిస్తున్నామని చెప్పుకుని మనం చేసే కార్యక్రమాలన్నీ మనందరికీ తెలిసిన విషయం. అయితే దానికోసం మరి మనం ఏం చేసినా బైబిల్ ప్రకారమే చేయాలి. అవునంటారా కాదంటారా? బైబిల్ ప్రకారమే చేయాలా? బైబిల్ ప్రకారమే చేయాలి. మనం పండగను ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చో, ఒకవేళ దేవుడు ఏమైనా క్రిస్మస్ని మీరు ఇలా సెలబ్రేట్ చేయండి అని ఏమైనా చెప్పాడా అంటే లేదు, అసలు చెప్పలేదు. క్రిస్మస్ తేదీనే రాయించలేదు ఆయన. అంటే క్రీస్తు పుట్టుక తేదీనే ఆయన రాయించలేదు. కాబట్టి దీన్ని ఇలా సెలబ్రేట్ చేయాలి, మీరు ఇలా అలంకరించుకోవాలి, స్టేజ్ ఇలా ఉండాలి, అక్కడ ఒక పాక ఉండాలి, ఒక బాబు ఉండాలి, స్టార్ ఉండాలి, గొర్రెలు ఉండాలి పక్కన, ఇవన్నీ ఏమీ మనకి చెప్పలేదు. పుట్టిన సందర్భంలో కొన్ని సూచనలుగా మనకి ఏమేమి ఉన్నట్టుగా కనిపించాయో ఆ సందర్భంలో ఎవరెవరు గొర్రెల కాపర్ల గురించి చెప్పాడా? అయితే గొర్రెల కాపర్లు, నక్షత్రం జ్ఞానులకు త్రావ చూపించిందే నక్షత్రం, ఇవన్నీ మనం తీసుకుని క్రీస్తుకు ఆరాధన చేస్తున్నట్టుగా క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నాం. అయితే మరి ఆరాధన కోసం బైబిల్ అయితే ఏం చెప్పిందో మనందరికీ తెలిసిన విషయం. యేసుప్రభువారే డైరెక్ట్గా చెప్పారు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యములతోనూ తండ్రిని ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. చదవగలిగేవాళ్ళు, చూసి అర్థం చేసుకోగలిగేవాళ్ళు తప్పనిసరి మీ బైబిల్ తీసి ఓపెన్ చేయండి. దేవుడు ఆత్మ గనుక అంటే ఆయనకి శరీరం లేదు, ఆయనకి ఆత్మే ఉంది, ఆయన ఆత్మ మాత్రమే. అంటే నాశనం లేనివాడు, ఆత్మ నాశనం లేనిది, కనిపించినది గనుక ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. గనుక ఆ ఆత్మను దేనితో ఆరాధించాలని అంటే సత్యముతో, ఆ ఆత్మతో ఆరాధించాలి. అంటే దేవుని ఆత్మ సహాయంతో సత్యంతో ఆరాధించాలి. ఇంకా మరి ఏదైనా ఆరాధించడానికి ఏమైనా ఉపయోగించవచ్చు అంటే చెప్పలేదు. సత్యంతో అంటే వాక్యంతో, వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మనం గణపరచాలి. వాక్యం ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించవచ్చు. ఎలా వాక్యం ద్వారా దేవుణ్ణి ఎలా ఆరాధించవచ్చు అని చెప్పేటప్పుడు యేసుప్రభువారు ఏమన్నారంటే, అట్టి కాలము వచ్చుచున్నది, ఇప్పుడును తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఏం కోరుకున్నాడంటే ఆరాధన విషయంలో, బాబు నాయన నేను ఆత్మని
నాకు సత్యంతో మీరు ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. సత్యం అంటే బైబుల్, అంతే కదండి, వాక్యమే కదా. అయితే ఈ వాక్యంతో నాకు ఆరాధన చేయండి, ఆత్మతో సత్యంతో నాకు ఆరాధన చేయండి అని చెబుతూ ఏమంటున్నాడంటే, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే ఇప్పుడు కోరుకున్నది చెయ్యాలా? కోరుకున్నది చేస్తూ కోరుకోనిది కూడా చేద్దామా? కోరుకోనిది చేస్తే తప్ప కదా చెప్పండి. అన్నం పెట్టాలి, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు, మంచి కర్రీ వండి అని అన్నాం అనుకోండి, ఇది కోరుకున్నాం. ఇప్పుడు కోరుకుంది గడ్డి, ఏమండి, ఏదో పిచ్చి మొక్కలు అన్నీ తెచ్చేసి పచ్చికూరలు అన్నీ పక్కనెట్టి తినండి, ఇవి కూడా తినండి, ఇది కూడా తినండి అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? వద్దు. ఆయన ఈ ప్రకృతిలో ఏది కూడా ఆయన్ని ఆరాధించడానికి ఇచ్చింది కాదు, అది మనల్ని ప్రేమించి ఇచ్చింది, అది మనం తిని తృప్తి పొందడానికి ఇచ్చింది. అది ఆయనకి ఇవ్వాల్సిన పనే ఉంది. ఇది ఆరాధనకు నిర్వచనం. అంటే దేవుడు కోరుకున్న ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అట్టివారే కావాలని తండ్రి ఏం చేస్తున్నాడు? కోరుచున్నాడు. చదవండి, ఇంకా బాగా చదవండి. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుదురు. యథార్థంగా, పర్ఫెక్ట్గా, అందులో మళ్ళీ ఇంకేం ఉండకూడదు. యథార్థత అంటే ఏంటంటే ఇంకేమీ ఉండకూడదు, కల్మషం ఏమి ఉండకూడదు. అందులోకి మళ్ళీ ఇంకోటి ఏమైనా మనం ఇన్వాల్వ్ చేస్తే అక్కడ ఏమైపోయిందంటే యథార్థ పాడైపోయింది. అది కానండి నేను చాలా మంచోడిని కానివ్వండి, ఆ టైంలో ఇలా చేశానండి అని అంటే అప్పుడు ఏముంటుంది? మంచోడు అనాలా, చెడ్డోడు అనాలా? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది, వస్తుంది భవిష్యత్తులో. కానీ ఇప్పుడును వచ్చేది, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడంటే నేను వచ్చాను కదా, అందుకే ఇప్పుడు కూడా వచ్చింది. భవిష్యత్తులో అది కొంచెం పెరుగుతుంది. ఇప్పుడును వచ్చి ఉన్నది, తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని చెప్తూ అప్పుడు చెప్తున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకని పైన ఏమంటున్నాడు చూడండి, 21 వచ్చిన, అమ్మ ఒక కాలం వచ్చిచున్నది, ఆ కాలం అందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే పర్వతం కానీ, యెరూషలేము కానీ, యెరూషలేములో దేవాలయాలు కానీ, స్థలం అనే దానికి ప్రాముఖ్యత లేదు. ఒకవేళ స్థలం అనే దానికి ప్రాముఖ్యత ఉంటే చాలామంది ఏం చెప్తారంటే, చర్చ్ కడుతూ దేవుడు నాకు బయలుపరిచాడు, ఈ స్థలాన్ని చూపించాడు అని కట్టి ఇది ఆరాధన స్థలం, ఆరాధన మందిరం అని మనం చెప్పుకుంటాం. కానీ వాళ్ళు పితరుల కాలం నుంచి కూడా పర్వతం మీద ఆరాధించారు. అలాగే యెరూషలేములో దేవాలయం ఉంది, బంగారు దేవాలయం. దావీదు గారు తన జీవితకాలం అంతా సంపాదించి పోగు చేసిన దాన్ని పట్టుకుని సొలొమోను గారు కట్టించారు. తర్వాత పడగొట్టబడితే జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడింది. 10 సంవత్సరాలు కట్టారు వాడు. కానీ అలాంటి చోట్లు కాకుండా పర్వతం మీదనైనను యెరూషలేమునైనను ఆరాధింపరు, నా మాట నమ్ముము అని చెప్తున్న సంగతే. నా మాట నమ్మండి, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదులో నుండి కలుగుతుంది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే పాత నిబంధన ఆరాధనకిని కొత్త నిబంధన ఆరాధనకిని ఏదో తేడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. లోకంలో దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆరాధనకిని క్రైస్తవులుగా క్రీస్తునందు మనం ఆరాధించవలసిన ఆరాధనకిని తేడా ఉన్నట్టుందా? లేదంటే ఖచ్చితంగా తేడా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఇంకేం ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలి. అందులోకి మళ్ళీ ఏమైనా కలిపారంటే పాడైపోయినట్టే. యథార్థత లేదు, సత్యమే యథార్థమైంది. మనం ఎలాంటి వాళ్ళు అంటే, మనం యథార్థమైన వాళ్ళమా? మన ఆచారాలు కానీ, మన పద్ధతులు కానీ, లోకంలో ఉన్న పద్ధతులు కానీ ఇవన్నీ యథార్థమైనవి అంటే కాదు.
సత్యం ఒక్కటే మనలో యథార్థతను తీసుకొచ్చేది. సత్యమే అసలైంది, మంచిది. కాబట్టి ఆ సత్యం ద్వారా మనం ఆరాధిస్తే అక్కడ మనం కూడా మరి దేవుడిని ఇంప్రెస్ చేసినట్టు అవుతుంది, మనం కూడా మంచి పని చేసినట్టు అవుతుంది. దాంట్లోకి ఏమైనా తీసుకొస్తే మనం వ్యర్థమైన ఆరాధన మనం చేసినట్టుగా బైబిల్ భాషలో మనం ఆలోచించవచ్చు. ఒకసారి ఒక ఇమేజ్ పెడతారు. ఆల్రెడీ 25 అయిపోయింది కాబట్టి అన్ని జనులు ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే మన క్రైస్తవులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని పోస్ట్ పెట్టారు. దీనికి దానికి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నారు. చూడండి, అదిగోండి, మొత్తానికి ఒకరోజు కథ ముగిసింది. అంటే డిసెంబర్ 25 కోసం అన్నిలు చెట్టును పూజిస్తే మూర్ఖత్వం అంటారు. ఏమందాం మరి? బేసిక్గా అంటాం. క్రైస్తవులు చెట్టును తెచ్చుకుంటే భక్తి తత్వం. మేము చెట్టును పూజించట్లేదండి, కానీ చెట్టు ద్వారా దేవుణ్ణి పూజిస్తున్నాం. అంటే క్రిస్మస్ ఆరాధనకి చెట్టు తెస్తున్నామండి మనం అంటాం. వాళ్ళు ఏంటంటే చెట్టుని పూజిస్తున్నారు, నువ్వు మూర్ఖత్వం అంటావు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెట్టును పూజిస్తే మూర్ఖత్వం, మరి క్రైస్తవులు చెట్టును తెచ్చుకుంటే భక్తి తత్వం ఎలాగవుతుంది? చెట్టును పూజించలేదండి అయినా తెచ్చుకుంటామండి అని అన్నాం అనుకోండి, మరి అడుగుతున్నాడు ఎలాగా? అంటే కొద్దో గొప్ప దానికి వాళ్ళు చేసిందే మనం చేస్తున్నాం, కొంచెం తేడా వచ్చింది అంతే. పూర్తి తేడా ఇక్కడ దేవుడు అని అనుకుంటలేదు అంతే, కానీ దీంతోటే పూజ చేస్తున్నాం ఆయన్ని కదా. ఇంకోటి చూడండి, అన్నిలు దీపాలు వెలిగిస్తే అజ్ఞానం, క్రైస్తవులు లైట్లు క్యాండిల్స్ పెడితే జ్ఞానం. అన్నిలు ప్రమిదలు పెట్టారు అనుకుందాం, కాసేపు ఏమంటారు? అజ్ఞానం అండి అని అంటాం. మనకేంటంటే మనది ఒకటి కొత్త ట్రెండ్. మనకు కొవ్వొత్తులు వెలిగిస్తారు మన వాళ్ళు. మరి మేము దీపాలు వెలిగిస్తే అజ్ఞానం అయినప్పుడు మీరు కొవ్వొత్తులు వెలిగిస్తే జ్ఞానమా అని అడుగుతున్నారు. అన్నిలు వేషాలు వేసి డ్యాన్స్లు వేస్తే, అంటే అప్పుడప్పుడు సంబరాల పేరుతో ఏం చేస్తారు? వేషాలు వేసి డ్యాన్స్లు వేస్తుంటారు కదండి. ఏంటండి వీళ్ళకి బుద్ధి ఉందా, పిచ్చి భక్తి అని అంటారు. క్రైస్తవులు వేషాలు వేసి డ్యాన్సులు చేస్తే పిచ్చి భక్తి. మనం కూడా అంటే క్రైస్తవులుగా మనం చేస్తున్నాం, అన్యులుగా చేయట్లేదు అంతే, కానీ సేమ్ వాళ్ళు చేసేదే ఆల్మోస్ట్ అలాగే చేస్తున్నాం దగ్గరికి. అన్నిలు పిండులు వంటలు అజ్ఞానం, క్రైస్తవులు కేకులు మహావిజ్ఞానం. మనకేమో వాళ్ళేమో పిండి వంటలు వండుకుంటారు, ఎందుకు అజ్ఞానం అనుకుంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేకులు కోస్తున్నారు, మహా విజ్ఞానం. అన్నిలు ఏం చేసినా వట్టి ఆచారాలు, క్రైస్తవులు పిచ్చాచారాలన్నీ ఆరాధనలు. మరి ఈ మాట దగ్గర మాత్రం ఇది ఆరాధన కాదని, దేవుడు కోరుకున్న ఆరాధన కాదని యేసుప్రభు వారి మాటలను బట్టి బాగానే ఉంది కదండి, ఖచ్చితంగానే ఉంది కదా. క్రైస్తవులు పిచ్చి ఆచారాలన్నీ ఆరాధనలు. అజ్ఞానులంతా ఆస్తికులు ఎట్లయ్యారా? సత్యం కానరా? సంపత్ కుమార్ అని అతను రాశాడండి. క్రైస్తవులు పిచ్చి ఆచారాలన్నీ ఏంటట? ఆరాధన. పిచ్చి ఆచారాలంటే అతను ఏమంటున్నాడంటే, ఇతని ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? చెట్టు తెచ్చుకోవడం, క్యాండిల్స్ వెలిగించడం, పిచ్చి వేషాలు వేసి డ్యాన్సులు చేయడం, కేకులు కొయ్యడం, ఇవి పిచ్చి ఆచారాలని అంటున్నాడు. ఇవి ఆరాధనని వాళ్ళు అనుకుంటున్నారు అని అంటున్నాడు. మరి బైబిల్ వెలుగులో మనం ఆలోచిస్తే యథార్థంగా ఆరాధించేవారు కేకుతోనూ, క్రిస్మస్ ట్రీతోనూ, తాత వేషంతోనూ, క్రిస్మస్ తాత వేషంతోనూ నన్ను ఆరాధింపవలను అని ఏమైనా ఉందండి బైబిల్లో? ఉందా? మీకు ఎక్కడైనా కనబడుతుందా? మరి ఎందుకు తెచ్చారు? పోనీ ఇలా చెప్తే నేనేం చెప్పినట్టు? బైబిల్లో ఏం చెప్పినట్టు? అబద్ధ బోధ కూడా. ఇదేం క్రైస్తవులండి? క్రైస్తవుల ముసుగులో ఉండి క్రీస్తును అవమానించడానికి సాతాను ప్రవేశపెట్టిన గురుగులు. అయ్యా నువ్వేం చేసావు?
మంచి విత్తనాలే కదా విత్తావు కదా, గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగారు. గురుగులు శత్రువు చేసిన పని. దూరం నుంచి చూస్తే గోధుమలు గురుగులు ఎలా కనపడతాయి? ఒకేలా కనపడతాయి. అందరూ క్రైస్తవులమే, అందులో కొంతమంది ఎవరు అనుకుంటున్నారు? గురుగులు. దగ్గరికి వెళ్ళి నొక్కితే ఏముండదు. అదే గింజలు అయితే గట్టిగా ఉంటుంది. అది ఇప్పుడు గట్టిగా ఉందా? నేను మాట్లాడితే గట్టిగా ఉందా? ఇప్పుడు నన్ను ఎవడైనా క్రిస్మస్ ఆరాధన అంటే నన్ను తప్పు పట్టగలగా? ఇది నేను చేస్తున్నది క్రిస్మస్ ఆరాధన నేనంటే తప్పు పట్టగలడా? లేదు. మరి నేను చెట్టు ఎట్టి ఇక్కడ క్యాండిల్ వెలిగించి కేక్ కోసేస్తే అప్పుడు ఏమవుతుంది? అది తప్పు పట్టగలరా? తప్పు పట్టగలరు. కాబట్టి యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అట్టివారే కావాలని దేవుడు కోరుచున్నాడు. సగం తెలుసుకుని సగం తెలియని విధంగా ఏంటండి? ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించాలి. సృష్టికర్త ఒక్కడే, ఆరాధించు. సృష్టికర్తనే ఆరాధించాలనుకుని చెప్పి ఎలా ఆరాధించాలో అలా ఆరాధించకుండా నువ్వు పాత పద్ధతులను ఇక్కడ కొంచెం మార్చి ప్రవేశపెడితే ఎలా కుదురుతుంది? సృష్టిని ఆధారం చేసుకోవసరం లేదే మనం దేవుడిని ఆరాధించడానికి. కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఇది క్రైస్తవ్యానికి అవమానం, క్రీస్తుకు మహిమ కాదు. మనం అనుకుంటున్నాం అంతే. ఇదిగో సరిగా ఆలోచించిన వాడు రాకపోతే ఇలాగే వచ్చేంతవరకు ఇలా ఉంటుంది. ఇలా ప్రశ్నిస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎందుకండి ప్రశ్నించే అవకాశం ఎందుకు ఇవ్వాలి? సరిపెట్టుకొని కవర్ చేసుకోవడానికి ఎందుకు మనం ప్రయత్నం చేయాలి? కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సత్యంతోనే ఆరాధించాలి. కేక్ సత్యం కాదు, ట్రీ సత్యం కాదు, క్యాండిల్ కూడా సత్యం కాదు. నీ వాక్యమే సత్యం. బుర్ర అలాగదా? మరి బుద్ధి రాదా? నీ వాక్యమే సత్యం అంటే వాక్యం కానిది ఏది సత్యం కాదంటే సత్యంతో ఆరాధించాలంటే ఇంకేది ఎందుకు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3 ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అంటే పరిశుద్ధాత్మ వలన ఆరాధించుచు. పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని వాడుకోవాలి అంతే తప్ప మరీ తక్కిన విషయాలకు వాడకూడదు. కానీ కాని విషయాల్లో శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటే అంటే సున్నతి అని ఇక్కడ చెప్పాడు. పాత నిబంధనలో సున్నతి చేసుకోవడం దేవుని భక్తి. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించుమారు అంటే మామూలుగా ఆత్మీయ అర్థంలో చెప్తున్నాడు. కావాలంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకునవచ్చును అని అంటున్నాడు. కాబట్టి అప్పటికి పాత నిబంధనలో ఇచ్చిన సున్నతి అనేది కొత్త నిబంధనలో కొట్టువేయబడింది. కాబట్టి లేని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనం పెట్టుకుంటే అది ఆరాధన కాదు. శరీరాన్ని ఆస్పాదం చేసుకోకూడదు. దేవుని ఆత్మ మనల్ని ఎలాగైతే నడిపించిందో అలాగే నడవడం ఆరాధన. దేవుని ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుందో ఇప్పుడు చూడకండి. నన్ను నడిపించేస్తుందని నేను చెప్పేసి నన్ను నడిపించేస్తుందని నువ్వు చెప్పేస్తే కుదరదు. అక్కడ వాళ్ళని ఎలా నడిపించిందో అది ఆరాధన. అంటే మరి బైబిల్లో రాయబడిన భక్తులు ఆరాధించుంటారా? దేవుని ఆత్మచేత నడిపింపబడి ఆరాధించుంటారంటే ఆరాధించారు. ఇంకా అసలు ఏం చేస్తామో చెప్తున్నాడు ఆరాధన పేరుతో. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకైనా వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారు హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎప్పుడైనా మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఏంటి అని ఆలోచించారా? ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించడం? ఆత్మ సత్యం అంటే చాలు కదా, అంతే. మాటలంటే చాలు, పెదాల మీద పలికితే చాలు, కానీ దాన్ని గ్రహించాలనే ఆలోచన లేదే. సత్యమైనది బహు దూరంగాను లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని అన్నాడంటే, బాబు
నువ్వు చదువుతున్న మాట అది నీ హృదయాంతరాల్లోనికి వెళ్ళిపోవాలి, నాటుకుపోవాలంటే నువ్వు దాన్ని గ్రహించాలి. దాన్ని పొడుగు, లోతు, వెడల్పు అంతా నువ్వు చూడాలి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి చూడకుండా హృదయం ఏమో దూరంగా ఉంది. హృదయం దూరంగా ఎక్కడికి ఉందంటే పెదాల మీదేమో దేవుని మాటలు, హృదయం ఏమో లోక సంబంధంగా. దేవుని మాటలు చదువుతాం, ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏ విధమైన అపాయ ఆటం కలగకూడదు. నీకు ఏదైనా కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం క్షేమంగా జరిగిపోవాలి, అప్పుడు చదువుతావు అంతే. అంటే నీ మనసంతా, నీ హృదయం అంతా దేని మీద ఉంది? దాని మీద ఉంది. మరి నీకు మంచి జరగాలంటే నువ్వేమనాలంటే ముందు దేవుడు. చూడండి, ఫోటో పెడతావా ఇంటి ముందు? కొంతమంది ఫోటో పెడతారు, కొబ్బరికాయ పెడతారు, నిమ్మకాయలు పెడతారు. అలా మనం ఏం చేస్తామంటే ముందు వాక్యాన్ని పెడుతున్నాం, హృదయాన్ని మాత్రం దూరంగా పెట్టుకుంటున్నాం. వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మరి ఏం చేస్తున్నారండి? ఇదంతా చేసేదంతా ఏంటండి? పెదాల మీద మాత్రమే ఉంటుందంట వాక్యం. చదివేటప్పుడు మరి వాక్యం చదివితే ఎక్కడుంది? పెదాల మీదనా? పెదాల మీద ఉంది. కానీ చేసేటప్పుడంటే డిఫరెంట్గా చేస్తున్నారట. ఎలా? వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునికి వచ్చే. వేషధారులు అంటే వేషం అనేది అసలు ఉండకూడదు క్రైస్తవులో. వేషధారులు అని అన్నాడంటే వేషం వేసుకొచ్చండి. అసలు ఏ వేషమైనా వెయ్యొచ్చా? మామూలుగానే మనం పైకి కనిపించే మనం కాకుండా కనిపించని మనం ఒకళ్ళు ఉన్నామని దాన్ని తిడితే వేషధారులని, నువ్వు మళ్ళీ వేషం వేసుకుంటావా? నువ్వు వేసుకున్న వేషానికి మళ్ళీ ఇంకొక వేషం అవసరమా నీకు? అసలే పెద్ద వేషధారువి, మళ్ళీ ఇంకొక వేషం అంటే 1వ తరగతి నరకపాత్రుడు ఏమైపోయాడంటే 2ంతల నరకపాత్రుడు అయిపోయాడు. వాడు మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారట? 2ంతల నరకపాత్రుడిగా చేయుదురన్నాడు. వ్యర్థముగా అని ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఆరాధన ఎలా చేస్తారో తెలుసా? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞతో ఆరాధన చేయాలి. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యం ఎక్కడి నుంచో వచ్చింది. ఏ 4-5 శతాబ్దాల్లోనే వచ్చింది. ఈ శాంతాక్లాజ్ అనేవాడు ఎవరో పుట్టారట, లేకపోతే కల్పిత కథ అంటున్నారు. ఎవరో పేదవాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేవాడట, క్రిస్మస్ పేరు చెప్పి క్రీస్తు పుట్టాడని చెప్పి. మనుషుల పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు, కల్పన కథల వైపు తిరుగుతున్నారు. మళ్ళీ ఏంటంట, చెట్టు అంటే మళ్ళీ ఏ చెట్టు కాదండి, పువ్వులు లేని చెట్టు ఎడతారు. ఎంత పిచ్చోళ్ళు అంటే, కొంత అన్యులైతే పువ్వులు పట్టుకెళ్తారు పూజించడానికి. వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు? పువ్వులు లేని చెట్టు ఎట్టి దానికి లైటింగ్ పెడతారు, దానికి గంటలు కడతారు, దానికి పువ్వులు పెడతారు. ఇది ఎందుకు మళ్ళీ? ఎందుకంటేనంట పువ్వులు లేని చెట్లు బోల్డ్ ఎన్ని ఉన్నాయంట. ఎవరు? మనమే. పువ్వులు లేకపోవడం అంటే ఏ పువ్వులు లేకపోవడం, ఏ కాయలు లేకపోవడం, ఏ ఫలాలు లేకపోవడం అని అంటేనంట వృద్ధి లేదంట. పాపం వాళ్ళకి దీవులు లేవంట, ఆస్తులు లేవంట. అలా అవన్నీ వచ్చేస్తాయంట. చూసారా ఎంత బాగుందండి కథ? కథ బాగుందా? ఏం కావాలి మనకు? ఫలాలు, ఆత్మఫలమేమనగా అవన్నీ బైబిల్లోనే ఉంటాయి. మాకు వచ్చి బాగా చిన్నప్పుడు మా చర్చిలో కూడా రాస్తారు కదటి, మా సండే స్కూల్లో కూడా పిల్లలు చెప్తున్నారు కదటి, మాకు తెలుసు. కానీ మేము అలాంటి కథ, మరి నువ్వు క్రిస్మస్ సతీష్ కుమార్ గారు కథ ఎంత బాగా చెప్పారో, అదే కథ ఇక్కడ చెప్పాడు అనుకోండి, సతీష్ కుమార్ పక్కన స్టేజ్ చేసుకుని మీకు ఎలా ఉంటుంది తెలుసా? ఆహా ఓహో అనుకుంటారు. అతను చెప్పిన తర్వాత నేను చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? బైబిల్కి సంబంధం లేని వాళ్ళుగా ఉంటారు మీరు. ఇక్కడ ఉంటే ఇక్కడలాగా, అక్కడ ఉంటే అక్కడలాగా ఉండకండి. ఏ ఎండకా గొడుగు పట్టకండి. బైబిల్ నీడ కింద ఉండండి, సత్యం కింద ఉండండి. ఎవడో ఒకటి దగ్గర ఉంటే వాడి కాదు కదా మన పరలోకానికి. నేను తీసుకెళ్ళలేని, ఎవడో తీసుకెళ్ళాడు అసలు పరలోకానికి. పరలోకానికి తీసుకెళ్ళేవాడు ఎవరు? యేసుప్రభువారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప, అందులో సతీష్ కుమారా, అబ్రహామా, మరొకడా, ఎవడైనా ఎవడి ద్వారా మీకు పరలోకం రావడానికి అవకాశం లేదు.
నా ద్వారా తప్ప ఎవడో తండ్రి దగ్గరికి రాడంటే మనం అనుకుంటాం యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు వీడి ద్వారా వెళ్తాం అనుకుంటున్నాయి. వాడి ద్వారా వెళ్ళాల్సిన పని ఏముంది? యేసుక్రీస్తు ద్వారా వెళ్ళవా ఏంటి? అంత చెడిపోయావే? అంత అంత బుర్రలేదా నీకు? యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలనుకో, కరెక్ట్గా వెళ్తావు. ఎవరి ద్వారా వెళ్ళాలంటే గుడ్డివాడి తావు చూపితే ఏమవుతారట? ఇద్దరు కలిపి గుంటలో పడిపోతారట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మనుషుల పారంపర్యాచారం ఇది, పెద్దలు పెట్టిన ఆచారం. ఇందులో తప్పేముంది? పాపమేముంది? మీలో జరుగుతుంది కదా. ఎంతమంది వాక్యం పెట్టినారు కదా. ఏం చెప్తున్నారు వాక్యం? ఇగో చెప్పారు వాక్యం, ఇదిగో తప్పు పడుతున్నారు. మరి ఎవరికి అవమానం ఇది? అంత ప్రశ్నించే స్థాయి ఏంటి అసలు? లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేశాడనంటే మరి బైబిల్ జ్ఞానాన్ని వాడు వెరితనం చేస్తున్నాడే. క్రీస్తుని అవమానపరుస్తున్నాడు. క్రైస్తవ్యం అంటే క్రీస్తు తత్వం కలిగి ఉండాలి. క్రీస్తు తత్వం అంటే బైబిల్లో క్రీస్తు ఏం చేశాడో అది చేయడం క్రీస్తు తత్వం. బైబిల్లో క్రీస్తు ఎప్పుడు చెట్టు ఎట్టినట్టు, తాత వేషం వేసినట్టు, అందరికి తాత వేషం వేసి గిఫ్ట్లు ఇచ్చినట్టు ఏమైనా ఉందా? ఆయన ఏమైనా స్టార్ ఎట్టుకుని తిరిగాడు వెనకాల? తిరగలేదు కదండి. ఏడాదికి ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర డెకరేషన్ చేశాడు ఏంటండి? స్టార్ వాళ్ళ ఇంటి మీద ఎట్టాడు ఏంటండి? అపోస్తులు ఎట్టారా ఇంటి మీద? నక్కలకి బొరియలు, ఆకాశ పక్షులకి ఊళ్ళు. ఆయనకి ఇల్లే లేదు, స్టార్ ఎక్కడ పెడతాడు దాని మీద? అపోస్తులకి ఏమి లేదు తెలుసా? నిలువరమైన నివాసము లేదు, పిడిగుద్దులు తినుచున్నాము. బైబిల్లో ఉంటాయి, చూసుకోండి మీరు. నిలువరమైన నివాసం లేదంటే వాళ్ళు కూడా ఒక ఇంటికి స్టార్ కట్టలేదు. వాళ్ళు మనకి ఇల్లులు ఉన్నాయి కదా, మనం కడతాం. ఇది మనుషుల పారంపర్యాచారం. చూసారా ఎలా ఉందో? లోతుగా ఆలోచిస్తే, సింపుల్గా ఆలోచిస్తే ఇదంతా వ్యర్థముగా వేస్ట్. అదే డబ్బులు మీరు సత్యం కోసం ఖర్చు పెట్టండి. మేము చేస్తున్నాం చూసారా, ఇది ఆరాధన. ఇది చేస్తున్నాం చూసారా, ఇది చాలా సింపుల్. 1500 రూపాయలు లేకపోతే 2000 రూపాయలు తక్కువ ఖర్చుతో అయిపోతుంది. లైటింగ్ పెడితే ఎక్కువ కావాలి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏముందండి? వాటి స్టార్ చూసి ఏం చేస్తాడు? మన పండగకి మనం లైటింగ్ పెట్టుకుంటాం, వాళ్ళ పండగకి వాడేం చేశాడు? వాళ్ళ లైటింగ్ అంత గట్టిగా ఉంటే మన పండగకి మనం ఏం చేయాలి? గట్టిగా లైటింగ్ పెట్టుకుంటారా మీ పండగలకు కూడా ఇళ్ళకే అని నేర్పుతున్నారు ఏంటి? వ్యర్థమైన ఆరాధన చేస్తే ఎందుకు ప్రయోజనం? తండ్రి కోరుకున్న ఆరాధన చేయాలి తప్ప, తండ్రి కోరుకున్న ఆరాధన చేసినవాడు ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నదంటే అలా తండ్రి కోరుకున్న ఆరాధన చేసినవాడు యేసుప్రభువారు. మరో మాటలో చెప్పాలంటే తండ్రికి ఆరాధన చేయడానికి, తండ్రిని ఎలా ఆరాధించాలో మనకు చూపించడానికి వచ్చినవాడే యేసుక్రీస్తు. అదే మాటని మనం చదువుకున్నాం వాక్య భాగంగా. ఆయన చెప్పాడు ఏమని? చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు అంటే చూడండి, కొంచెం వేసవకాలం ఉందనుకోండి, కొంచెం లేటుగా నైట్ అవుద్దా? అయితే చెయ్యి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలను. మరి అంటే ప్రభువా ఆరాధన చేయవా? ఆరాధన అని చెప్పి ఇక్కడ కొంతమంది నిలబెట్టి కేకలేయించవా? ప్రభా చేతులు ఊపించవా? చాలామంది ఏమంటారు ఆరాధన అనగానే ఆరాధన ఇలా ఊపాలండి అడ్డంగాని. ఏంటిది అడ్డంగా ఊపితే ఏంటండి? ఈ క్రాస్ ఏడు అంత అబద్ధమే అని. బాగుందండి, నాకు బాగా ఇప్పుడు వెలిగింది. అంత అబద్ధం, అంతే కదండి. ఆరాధన మళ్ళీ ఆత్మతో సత్యంతో. మరి ఇలాంటి పాట ఉందో లేదో తెలియదు కానండి, మళ్ళీ ఒక పాటని ఆపకూడదు, 2-3 సార్లు ప్లే చేస్తుండాలి.
ఉరుములు వర్షం వస్తాయి, కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆరాధన కోసం ఉరుములు రప్పిస్తారు, మెరుపులు రప్పిస్తారు. ఇది ఆరాధన. అది చేసుకుంటే చేసుకోండి, నాకు సంబంధం లేదు, కానీ అది మాత్రం ఆరాధన కాదు. అది ఆరాధన అనడం తప్పు. నువ్వు పాట పాడుకుంటావా, దేవుణ్ణి ఏదో నామస్మరణలో నువ్వు మైమరిచిపోవాలనుకుంటున్నావా, చేసుకో. స్మరణ చేస్తున్నాను అనుకుంటావా, చేసుకో, అంతే. అంతే తప్ప అది ఆరాధన అంటే మాత్రం అబద్ధం. యేసుప్రభువు వారు ఎక్కడైనా ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నదన్నాడు కదా. నువ్వు ఆరాధన చేస్తే గంట ఆరాధన చేస్తావు, ఆయన ఆరాధన చేస్తే ఎంతసేపు చేసి ఉంటాడు ఒకసారి చెప్పండి? రోజంతా. అవునంటారా కాదంటారా? రోజంతా చేయాలని దేవుడు అనుకుంటాడా? ఒక గంటే చేయాలనుకుంటాడు చెప్పండి? చెప్పండి, చెప్పలేరా? రోజంతా అట్టివారే కావాలని కోరుచున్నాడు కదా దేవుడు. కోరింది ఏదైనా ఎంత ఎక్కువిస్తే అంత ఆనందపడతాడు కదండి. మరి యేసుప్రభువు వారు మనకలా ఆరాధన అంటే మళ్ళీ ఆరాధన కోసం ఒక స్పెషలిస్ట్ ఉంటాడండి, మళ్ళీ ఆరాధనలో నడిపిస్తాడంటారు. ఇదో ట్రెండ్, ఈ ట్రెండ్ సెట్ చేస్తారు, ఈ ట్రెండ్లో ఫాలో అయిపోతారు. అక్కడండి ఆరాధన ఉండదండి. ఇప్పుడు ఇక్కడ ఆరాధన లేదంటారు, ఇక్కడ ఆరాధన లేదంటారండి. చూసారా? ఇక్కడ ఆరాధన ఉందని నేనంటాను, ఎందుకంటే ఇక్కడ సత్యం ఉంది. తండ్రి సత్యం అందరికీ తెలియాలనుకుంటున్నాడు, అంటే అది కోరుకుంటుంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యముని గురించి అనుభూతి జ్ఞానం పొంది ఉండవాలని ఇచ్చయించుచున్నాడంటే ఏంటో తెలిసి అర్థం? కోరుచున్నాడు అంటే సత్యాన్ని అందరికీ చెప్పడమే తండ్రి ని ఆరాధించడం, అది కావాలి. చూడండి ఒకసారి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అని చెప్తూ 4వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యముని గురించిన అనుభూజ్ఞానం గలవారి ఉండవాళ్ళని ఇచ్చించుచున్నాడు. సత్యాన్ని గురించి ఏం ఉండాలంటే వాళ్ళకి అనుభూజ్ఞానం, అంటే సత్యాన్ని వాళ్ళు నేర్చుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇచ్చించుచున్నాడంటే కోరుచున్నాడని అర్థం. చూసారా? సత్యంతో ఆరాధించాలంటే అర్థం ఏంటంటే సత్యంతో ఎలా ఆరాధిస్తామండి? సత్యం ఏమైనా పొగొస్తుందా? అంటే సత్యాన్ని ఏమైనా చింపేయాలా? మనం కేకుని కట్ చేసినట్టు కోసేయాలా ఏంటి? సత్యం అనేది చదువుకోవడానికి, చెప్పడానికి, ఆచరించడానికి ఉంది, అది ఆరాధన. అందుకనే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేనేం చేయాలి? చేయుచుండవలను. ఎందుకంటే మన బయట లోకంలో ఒక క్యాప్షన్ ఉంది, ఏమని తెలుసండి? వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనే ఆరాధన, పనే ఆరాధన. పనిని ఆరాధించండి, ఆరాధించి చెయ్యండి అని వాళ్ళు క్యాప్షన్ పెట్టారు. ఎందుకో తెలుసా? యజమాని ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళకి ఎలా ఉండాలనుకుంటున్నాడంటే బాగా పని చేయాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మన తండ్రి మనం ఏం చేయాలనుకుంటున్నాడు? పని చేయాలనుకుంటున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఫలించాలనుకుంటున్నాడు, అంటే సత్యాన్ని ఆచరించాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు యేసుప్రభువు వారు పగలున్నంత వరకు ఏం చేశాడంటే తండ్రికి ఆరాధన చేశాడు. అవసరమైతే నన్ను, అందుకే వచ్చాడట, నన్ను ఏమన్నాడండి? 9:4, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు. అంటే పంపిన ఆయన ఎందుకు పంపాడంట? క్రియలు చేయడానికంట. అంటే ఇప్పుడు ఇంతకీ ఏం కోరుకుంటున్నాడో అది చేయడానికే పంపించి ఉండాలి కదా. అంటే ఆరాధించాలని, సత్యంతో యథార్థంగా ఆరాధించాలని కోరుకుంటున్న తండ్రి క్రియలు చేయడానికి పంపాడంటున్నాడు ఏంటి? అంటే క్రియలు చేయడమే ఆరాధించడం. మా ఆవిడకండి నేనంటే చాలా ఇష్టం అండి అని అన్నాను అనుకోండి, ఏమండి అని అడుగుతారు. ఏమి లేదండి, ఎప్పుడు స్నానం చేసి పొద్దున్నే లేచి ఏం పని చేయకుండా స్నానం చేసి శుభ్రంగా పువ్వులు కట్టుకుని మంచి చీర కట్టుకుని అలా కూర్చుంటుందండి. ఏవండి గుడ్ మార్నింగ్ అంటుందండి, అంతేనండి, ఇంకేం చేయదు.
అని అన్నారు అనుకోండి, మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ అలాగే గుడ్ మార్నింగ్ చెప్తుందండి, ఇంకేం చేయదు అంటే అన్నం కానీ ఏం వండదండి. అప్పుడు మీరు ఏమంటారు? మరి అన్నం అన్నీ ఎవరు వండుతారండి, ఇల్లు వాకులు ఎవరు తుడుస్తారండి అని అంటే నేనే అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మీ ఆవిడ నిన్ను ప్రేమిస్తుందా, నువ్వు మీ ఆవిడని ప్రేమిస్తున్నావా? చెప్పండి, ఎవరు ప్రేమిస్తున్నట్టు చెప్పండి. ఆవిడ నన్ను ప్రేమిస్తున్నట్ట, నేను ఆవిడని ప్రేమిస్తున్నట్ట? నేనే ఆవిడని ప్రేమిస్తున్నట్టు. అలాగా భార్య ఎప్పుడైతే బాగా పనిచేసిందో, శుభ్రంగా అస్సలు రెస్ట్ లేకుండా శుభ్రంగా ఇల్లు వాకు మనకంటే ముందు లేచి ఇల్లు వాకులు తుడిచి కల్లాపు వేసుకుని వేడి నీళ్ళు పెట్టేసి బ్రష్కి ఏమండి టూత్పేస్ట్ పెట్టేసి ఇచ్చేసి కడుక్కోండి, ఏమండి టీ పెడుతున్నానండి తాగుతురుగారండి అని టీ ఇచ్చేసి కడుక్కున్న వెంటనే తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు పెట్టేసి ఇప్పుడు స్నానం వెళ్ళిపోండి, టిఫిన్ రెడీ చేసేస్తానండి, టిఫిన్ రెడీ చేసి చేసింది అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళు దొరకాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? పెట్టి పుట్టాలి. అవునంటారా కాదంటారా? నీకోసమే పుట్టింది ఆవిడ అని అనుకుంటా లేదా? అది అట్టివారే కావాలని కోరుచున్నాడు. నీకు దేవుని మీద ప్రేమ ఉంటే యేసుక్రీస్తు దేవుడి కోసం ఏం చేశాడో ఎలా చేశాడో అలా చేయి. అది ప్రేమ. నీకు నచ్చినట్టుగా చేయడం కాదు. ముందు నువ్వు నీకు నచ్చినట్టుగానే చేసావు అన్యుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నీకు నచ్చినట్టుగానే చేస్తావా? ఆయన నచ్చినట్టుగా చేయవా? ఆయన నచ్చినట్టుగా చేయాలంటే మనకి ఆయన నచ్చినట్టుగా ప్రవర్తించిన వాడు యేసుక్రీస్తు. నన్ను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము అంటే దివు నుండి జీవాధిపతి ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? ఎందుకు ఆయనతో సమానంగా ఉండే భాగ్యాన్ని వదిలిపించి, నాయనా ఈ భాగ్యం వదులుకోకు అని ఆయన అనకుండా ఏమన్నాడు తెలుసా? వదులుకోను ఆయన అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, తండ్రి నేను వదులుకుంటాను తండ్రి, నీకు ఇష్టమైనట్టుగానే కదా చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి కూడా అనేక మంది నువ్వు కోరుకుంటున్న కోరికను అనేకులు తీర్చేలాగా వాళ్ళకి మాదిరిగా మార్గం చూపించడానికే కదా నన్ను పంపుతున్నావు. ప్రాబ్లం లేదు తండ్రి, నేను వెళ్తాను అని వచ్చి ఆయన పనులు చేశాడు. ఎవరు అనుకుంటున్నారు? యేసుప్రభువారు. పని చేయడం విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. మనం ఒకసారి చెప్పుకోవాలి ఆయనకి మనకి ఎంత తేడా అంటే, అప్పటికే యాకోబు బావి దగ్గర కూర్చునిపోయాడు. ఆయన కూర్చునిపోయి మంచినీళ్ళు తాగాలనుకుంటున్నాడు. సమరయ స్త్రీ ఏం చేసింది అనుకుంటున్నారు? ఆర్గ్యుమెంట్ పెట్టింది. మంచినీళ్ళు తాగాడో లేదో మనకి తెలియదు. ఈ ఆర్గ్యుమెంట్లో ఆవిడ ఏం చేసిందంటే పరిగెత్తుకుని ఊర్లోకి వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ ఏం చేస్తుందంటే జనాలందరినీ తీసుకుని వస్తుంది, నేను చేసినవన్నీ చెప్పాడని. ఈ లోపల శిష్యులు భోజనం కొనడానికని వెళ్ళారు. వస్తున్న వాళ్ళు ఏమన్నారంటే, భోంచేసే ప్రభు ఈ లోపల వచ్చేస్తున్నారు కదా అని అన్నాడు. అప్పుడు ఏం చేయాలి అంటే, చేసేయగలరు కాబట్టి కదా చేయమన్నారు. అరణ్య ప్రదేశం వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, కనబడుతున్నారు, చూస్తున్నారు. ఊరు ఎక్కడో ఉందో చివరన, వీళ్ళు అరణ్యంలో ఉన్నారు, కనబడుతున్నారు. ఈ లోపల తినేచ్చు అని కంగారుగా తినేచ్చు. కానీ ఆయన ఏం చేశాడు? తినడా? మన పాస్టర్లు ఏం చేస్తారో తెలుసా? ముందు నాకు ఎట్టేమ్మా, తర్వాత నేను ఎక్కువసేపు ఉండలేనమ్మా, ముందు తినేస్తానమ్మా, ముందు తినకరా చిట్టుకన్నా. ఎందుకంటే మన అన్నయ్య మన ప్రభువు ఏం చేశాడు తెలుసా? తర్వాత తింటానన్నాడు. అసలు తినడం కూడా మానేస్తానన్నాడు. ఏమన్నాడు? 34వ వచనం, 4వ అధ్యాయం 34వ వచనం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని ఆపకుండా నాన్ స్టాప్గా చేసేయాలి. ఆయన పనిని ఆపకుండా నాన్ స్టాప్గా చేసేయాలి, తుదముట్టించాలి. అంటే పులి స్టాప్ లేకుండా పనిచేసాడు ఆయన. పగలున్నంత వరకు పనిచేయాలి, ఇది దేవుని రూల్. కాబట్టి తెల్లవారక ముందే లేచిపోవడం, తెల్లవారక అనుకున్నప్పుడే ప్రార్థన చేయడం, పగలు సమాజంలోనికి వెళ్ళడం, అంటే రాత్రి ఎంతవరకు పగలున్నంత వరకు దేవుని మాటలు చెప్పడం. అంటే ఏ ఒక్క రోజు కూడా దేవుని మాటలు చెప్పకుండా పగలనేది ముగియలేదు. ఏ క్షణాన కూడా ఆయన బ్రేక్ తీసుకోలేదు, రెస్ట్ తీసుకోలేదు, తుద ముట్టించడం వరకు. అప్పుడు అంటాడు ఏమని? భోంచేసామన్నారు కదండి, పైన చూడండి. మళ్ళీ మీకు మీరంతా పండితులు అనుకుంటే నాది పొరపాటు. 27వ వచనం.
ఏం అడగలేదు. ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఈ లోపల మాట్లాడడం చూశారు. వాళ్ళు చూస్తున్నారు దూరం నుంచి వచ్చి చూస్తున్నారు వాళ్ళు. ఆ స్త్రీ కొండ ఊరు విడిచిపెట్టేసి ఊరిలోకి వెళ్ళిపోయింది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు అని ఆ ఊరు వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన అంతకు వచ్చిచుంటారు. అలాగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని వేడుకునిరి. ఈలోగా భోంచేసే ప్రభువా అని అంటున్నారు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసండి? అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, భుజించడానికి మీకు తెలియని ఆహారం ఉంది. ఆల్రెడీ నేను కోరుకున్న ఆహారం ఇది కాదు, వేరేది ఉంది అని అన్నాడు. అంటే ఈ ఆహారానికి ఆ ఆహారానికి కంపేర్ చేస్తే ఈ ఆహారం తినాలి మనం, ఈ ఆహారం కాకుండా. అదే ఆయన ఉద్దేశం అని చెప్తూ ఏమన్నాడు. అలా అనగానే వాళ్ళు ఏమన్నారు తెలుసండి? శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో, ఏమైనా స్పెషల్ తెస్తారేమో, మేక మాంసం గొర్రె మాంసం ఏమైనా స్పెషల్ తెస్తారేమో అని ఒకరితో ఒకడు ఎవడో తెస్తాడు, అందరూ మనం తెచ్చిన తింటలో ఉంది ఈయన అని అనుకుంటున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? యేసువారిని చూచి, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నన్ను పంపినవాని చిత్తం, నన్ను పంపినవాని చిత్తం. నన్ను పంపినవాడు నన్ను ఎందుకు పంపాడో తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఏంటి ఆయన చిత్తం అంటే చూడండి, ఆయన పని భూమి మీద ఆయన కోసం నేను చెయ్యవలసిన పని ఉంది. ఆ పని తుదముట్టించుటయు నాకు అంటే ముందు అదే నాకు ఆహారం. నాకు పని చేస్తే కడుపు నిండిపోద్దండి. చూడండి, మీరు ఇంట్లో కొంతమంది ఇళ్ళని చూసారో లేదో తెలియదు, మరి చూడండి పూర్వకాలం ఏం చేసేవారో తెలుసండి? వీళ్ళు ఏం తినేవారు కాదండి. పిల్లలకు టిఫిన్ ఇట్టేయడం, మళ్ళీ ఈ లోపల క్యారేజ్ వండడం, ఈ లోపల భోజనం టైం అయిపోద్దండి వీళ్ళకి. మళ్ళీ పిల్లలందరికీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో అప్పుడు కాలంలో అందరికీ 5 పిల్లలు ఉండేవారండి. వండిదేమో తక్కువ, తినేదేమో ఎక్కువ. ఈవిడికి ఏమిటి అనుకుంటున్నారు? లాస్ట్ తింటే తినడం, లేకపోతే దాకూర్చుకోడు. పేదోళ్ళకి బాగా తెలుస్తుందిలేండి. వాళ్ళకి అప్పుడు అదేంటి తెలుసా? అదే ఆహారం. మా అమ్మ అయితే అలాగే మేమందరం దెబ్బలాడుకుంటూ వాడికి ఎక్కువ వేసా నాకు తక్కువ వేసా అని మొత్తం మీద గొడవ పెట్టుకుంటూ అందులో వేసుకునేవాళ్ళు. తీరా చూస్తే మా అమ్మకి లాస్ట్లో ఏముంటుంది కదండి, మేమేంటి ఇంత కూడా చచ్చిపోతున్నాం, మా అమ్మ ఏంటి ఇలా తింటుంది, అమ్మ నీకేమి లేదా అనివ్వండి. నాకు ఆశ్చర్యం వేసిందండి. అందుకే చెప్తుందండి ఈ మాట, బాగా గమనించాను నేను. సో అందరూ అలాగే ఉండరు ఆల్మోస్ట్. అంటే వాళ్ళకి అదే ఆహారం. మనం తిని తృప్తి పొందితే ఆ తల్లికి ఏమైపోద్ది అనుకుంటున్నారు? కడుపు నిండిపోద్ది. అలాగే యేసుప్రభు వారికి దేవుని మాటలు చెప్తే ఆయనకి ఏముంటుంది తెలుసా? కడుపు నిండిపోద్దండి. నిజమైన దేవుని సేవకుడికి, నిజమైన దేవుని కుమారుడికి ఎప్పుడు నిజమైన ఆనందం అంటే ఎప్పుడంటే ఎవరికైనా దేవుని మాటలు చెప్పాడా, వాళ్ళు విన్నారా, అవకాశం వచ్చిందా, వాళ్ళు నిజంగా మారిపోయారా? అయ్యో నిజంగా నేను పాపినండి, ఎన్నాళ్ళు తెలుసుకోలేదు అనుకున్నాడు. ఆ రోజు మీకు ఎలా ఉంటుందండి? ఆ టైంలో కడుపు నిండిపోద్దా? అబ్బా, ఆనందంతో మీకు ఏమైపోతుంది తెలుసా? ఆకలి అనిపించదు, కడుపు నిండిపోయింది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు. మనోళ్ళు ఏం చేద్దరు? ముందు పని తుదముట్టించడానికంటే ముందు ఏం చేయాలంటే యేసుప్రభు వారి మాట అన్న తర్వాత, ఇలాంటి మాట బైబిల్లో ఉన్న తర్వాత నాకు ఎవరైనా పెడతానంటే వద్దండి బాబు నేను తినండి, మా వాళ్ళు వాకింగ్ దగ్గర కూర్చోరండి వచ్చి, మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోద్దండి, ఇలా చెప్తుంటారండి. కొన్నిసార్లు పల్లెటూర్లకు వెళ్తే వాళ్ళు ముందే తినేమంటారు. ఆ పాస్టర్ ఏమంటాడంటే, అబ్రహాం గారు మీరు అలా అనకండి, ఇక్కడ ఇదే ట్రెండ్, మీరు తినేయాలి అని అన్నాడు ఒక ఆయన పాస్టర్. నాకేంటంటే మరి ఈయన చెప్పాడు కదండి, ఈయన ఇలా చేశాడండి, యేసుప్రభు వారే తినడం అనేది మనమెంతండి, మనకి తిండి పెట్టకపోయినా చేయాలి కదా అనుకోవాలి కదా. ఆయన అలాగే అనుకున్నాడు. కాబట్టి పనే ఆరాధన. నిజంగా ఆయన ఎప్పటి నుంచి పని చేస్తున్నాడని బైబిల్ చెప్తుందంటే, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాడు. పని ప్రకృతిలో ప్రతి దానికి ఏముందనుకుంటున్నారు? పని ఉంది. నిజంగా ప్రకృతి దేవుని స్తుతిస్తుందా లేదా? బైబిల్ ప్రకారంగా చెప్పండి. సూర్య చంద్ర నక్షత్రములారా స్తుతించండి. అంటే ప్రకృతి ఏం చేస్తుంది? దేవుణ్ణి
స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. ఎలా? ఆయన చెప్పినవి చేసి. ప్రతి దానికి దాని పని ఉంది. చెట్టు దేవుడిని ఆరాధిస్తుందా లేదా? ఆరాధన అంటే ఏంటో తెలుసా మీకు? ఎనిబడి ఎవరికైనా ఆరాధన అంటే ఏంటో తెలుసా? తెలుగు మీనింగ్ ప్లెయిన్గా తెలుగు వర్డ్కి అర్థం ఏంటంటే సంతోష పెట్టడం. మనం ఎవరినైతే ఆరాధించాలనుకుంటున్నామో వాళ్ళని సంతోష పెట్టడం. కానీ న్యాయాధిపతుల్లో ఒక సందర్భం ఉంది. చెట్లన్నీ కలిపంట ఒకళ్ళు రాజుగా చేసుకోవాలనుకుంటున్నాయంట. వెళ్ళాయంట ఒలివ చెట్టు దగ్గరికి. ఒలివ చెట్టు అందంట, నువ్వు మా మీద రాజుకుంటే నేను దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టే నా నూనెని ఇవ్వకుండా మీ మీద అటు ఇటు ఊగమంటావా అన్నది. అందా? చూసారా? అది చెట్టు చేసే ఆరాధన. మొల్ల చెట్టు దగ్గరికి వెళ్తే అదేమందంటే తెలుసా? రండి నేను రాజును అవుతాను అందట. కాబట్టి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఆయన చెప్పిన పని చేసి మన ఆకలి తీర్చి మనకు అవసరానికి ఉపయోగపడి దేవుణ్ణి సంతోషపెడుతుందట. ఆయన అదే చెప్పాడట. అంటే అవన్నీ ఆరాధిస్తున్నాయా? వాటికి పని ఉందా? ప్రతి దాని పని నిమిత్తం కలుగు చేశాడా దేవుడు? చేశాడు. మరి నువ్వెలా ఆరాధించాలి దేవుణ్ణి? నువ్వెలా ఆరాధించాలి? ఆయన ఏమన్నాడు తెలుసా? ఫలించమన్నాడండి. ఫలించిన తీగల్ని నరికేస్తున్నాడు. అంటే మనం ఫలిస్తే, చెట్టు ఫలిస్తే మనకు ఆనందం. ఆ చెట్టు మనల్ని ఆరాధించినట్టు. ఆ చెట్టుని చూసి ఇష్టపడతాం. పొద్దున్నే లేచేటప్పటికి మన పెరట్లో ఉన్న మొక్కకి, ఏదో మన కుండీలో ఉన్న మొక్కకి ఒక గులాబీ పువ్వు పోసింది అనుకోండి, మనం ఎలా చూస్తాం? దాని వెనక ప్రేమగా చూస్తాం. మంచి పని చేసావు, మంచి పువ్వు పూసావు, బాగుంది, చాలా బాగుంది. మామిడి పళ్ళు కాసి అనుకోండి, అబ్బా ఏ మంచి చెట్టు అండి ఇది, ఏడాది కాయట్లేదండి చూస్తా, ఈ ఏం చెట్టురా బాబు ఇది, అనవసరంగా ఎప్పుడు కాయ ఉండదు, ఇంక దాన్ని వంక చూడడానికే ఇష్టపడం. కానీ అదే కాయలు కాసిన చెట్టు, ఆకుల్లో కాయలు కాసింది అనుకోండి, మనసులో ఎక్కడో ఆనందం అండి. మీకు తెలిసే తెలీదా? మీరు ఏ చెట్టుని చూడండి, ఎవరు పక్కోడి చెట్టు అయినా సరే, అబ్బాయి ఏం చెట్టు అండి బాబు భలే కాసిందని మనసులో అనిపిస్తుంటుంటుంది. అలా మరి నువ్వేం కాయాలి? చెట్టేమో పండునిస్తుంది, చిన్న మొక్కేమో పువ్వునిస్తుంది. పనికిరాని నీళ్ళు వేస్తే నీకేమో పువ్వు నీకే, కొబ్బరి బండ నీళ్ళు నీకే, మామిడి పండు నీకే, అరటిపండు నీకే, అన్నీ నీకే. నిన్ను సంతోషపెట్టి దేవుణ్ణి ఆనందపరుస్తున్నాయి, దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి అవి. నువ్వేమో ఎవరిని సంతోషపెట్టుకుంటున్నావు? నిన్ను సంతోషపెట్టుకుంటున్నావు. ఎంటర్టైన్మెంట్ తెలుసు కదండి అందరికీ. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసేది ఏంటంటే సినిమా టీవీ కదండి. ఎవరిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది? ఎవరిని ఆనందపెడుతుంది? మనల్ని. ఇప్పుడు మనం ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటాం, మనల్ని మనం ఆనందపరచుకోవాలనుకుంటాం లేదా? మరి దేవుణ్ణి ఎలా ఆనందపరుస్తున్నాం? అంటే మనల్ని మనం ఆనందపరుచుకుంటున్నామే తప్ప ఇన్నిచ్చిన దేవుణ్ణి మాత్రం మనం ఆనందపరచట్లేదు. ఆత్మఫలం ఏమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ప్రేమ, ఆశానిగ్రహం, చూసారా, సాత్వికము, ఇవ్వండి ఆత్మఫలాలు. ఇవి ఫలించాలి తెలుసా? ఇవి ఫలించాలి అంటే దేవుని పని నువ్వు చేయాలి, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడు నచ్చినట్టుగా నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వే ఆయనకి ఏంటనుకుంటున్నావు? అర్పణ. ఆరాధన అంటే నువ్వే వాక్యంగా మారిపోవడం, వాక్యం కోసం బ్రతకడం. తీతుకు రాసిన పత్రిక ముగించేద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం. మానవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము ఫలించినట్లుగా. అవసరం బట్టి. అవసరం ఏంటి? అవసరం దేవుడు కోరుకున్నాడు కాబట్టి, దేవుడికి అవసరం కాబట్టి.
నీకు కాదు, దేవుడికి అవసరం కాబట్టి, నీకు పరలోకం వెళ్ళడానికి, నీకు పరలోకం ఇవ్వడానికి, లేకపోతే దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి ఇవి అవసరం కాబట్టి సమయోచితముగా సత్క్రియలను. ఇప్పుడు సమయం చూడండి, రూట్ వేశారు, నాకు వేశారు రూట్ ఏమని అంటే ఇది క్రిస్మస్ సీజన్ అని అన్నారు. అప్పుడు నేనేం చేశానంటే సమయోచితంగా నేనేం చేశానంటే సత్క్రియలు చేస్తున్నాను. అంటే వాక్యం చెప్తున్నాను, మనం వారును సమయోచితముగా సత్క్రియలు చేయుటకును నేర్చుకున్న వాళ్ళని, నేర్చుకుని వారును చదవండి అమ్మ, స్పష్టంగా చదవండి, లేకపోతే నేనే తీస్తున్నానండి. అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్న వాళ్ళను. సత్క్రియలు ఏం చేయాలంటే శ్రద్ధగా సత్యంతో ఆరాధించాలి. అంటే సత్యం ఏం చెప్తుందంటే సత్యాన్ని కోసం మనం పనిచేయాలి, కష్టపడాలి. అదే సత్క్రియ, అదే సత్యంతో ఆరాధించడం, అది శ్రద్ధగా చేయించుండవలను. చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా వాక్యం చెప్పానంటే శ్రద్ధగా ముందు అనుకోకపోతే చెప్తానా? ఆలోచించకుండా ఏమనుకోకుండా చెప్పిస్తామో వచ్చేసి తెలిసిపోయిందా ఇదంతానే? ఆరాధన అంటే ఇదండి, ఇది కాదండి అని నాకు తెలిసిపోయిందా? అందరిలాగే చేయకుండా, వ్యాస్ వేయకుండా ఒక్క ఆయనండి. లాస్ట్ ఇయర్ నేను ఏటిమొగలో వాక్యం చెప్పడానికి వెళ్ళొచ్చాను. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ఆయన స్టార్టింగ్లో బోటియాడు దగ్గర. ఈ లోపల ఏం చేశాడంటే వెంటనే ప్రార్థన చేసాడు, అయిపోయింది. వెంటనే ఇలా పక్క తిరిగాడండి. ఏడ్రా పక్క తిరుగుతున్నాడు అనుకుంటున్నాను. ఇలా పక్క తిరిగి వెంటనే బ్యాగ్లోంచి మేకప్ తీసేసాడు, క్రిస్మస్ తాత వేషం వేసేసి వెంటనే చాక్లెట్లు ఇసురుతున్నాడు. గోరి దరిద్రుడు, వాళ్ళు ఏమన్నా కుక్కలా ఏంటి? ఎవడైనా ఇసురుతాడండి చాక్లెట్లు? కింద పడిందని మనం తీసుకుంటామండి? ఇవ్వాలి కదా పోనీ. హోయ్ హోయ్ అంటే నవ్వు తీసురుతున్నాడు. ఈయన తాత అయిపోయాడు ఇప్పుడు. అదంట క్రిస్మస్. చూసారా, ఇలా మారిపోయారు. ఇది చూశాను నేను. మరి నేను ఇలా చేస్తే ఇక్కడికి 3 మంది వచ్చేస్తారు నా దగ్గరికి. వద్దండి, పనే ఆరాధన. ఒక చెట్టు చెప్తుంది పని చేసి దేవుడిని సంతోషపెడుతున్నానని. నీకు తెలీదా? మళ్ళీ బైబిల్ చదవండి ఇంటికి వెళ్ళి, ఒక్కసారి నిద్రపోకండి రాత్రి, అప్పుడు మీకు ఆరాధన అర్థమైపోద్ది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయన, మీ పిల్లలకు మీరు కోరుకున్న ఆరాధన ఏంటో, మీ కుమారుడు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు ఆయన మీరు కోరుకున్న ఆరాధన మాకు చూపించడానికి, పనే ఆరాధనని తండ్రి, పగలున్నంత వరకు మీ పని చేసి, మీ క్రియలు చేసి, మీ కుమారుడు మిమ్మల్ని ఆరాధించాడని మీ మాటల ద్వారా మేము గ్రహించగలిగాం. అలాగే మేము కూడా నిష్ఫలులు కాకుండా తండ్రి నాయన అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలని మీరు చెప్పిన సంగతుల్ని విన్న మేము తండ్రి నాయన విని తప్పిపోయేరుగా కాకుండా అలాగున్న వాళ్ళేవో పరిశీలించి మీ పిల్లలైన వారందరూ వాస్తవాన్ని గ్రహించి దాని ప్రకారంగా మీ పిల్లలు నడుచుకునే ధన్యతను, గ్రహింపును మీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. వాక్యం 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా మీ పిల్లలు ఓపికతో ఫలించలాగిన మీ కృపను, మీ కాపుదలను అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రసాద్ గారు, కీర్తన గారు, వారికి ఇచ్చిన పిల్లల్ని వారు దీవించండి తండ్రి నాయన. మీ మహిమలో వారి అవసరతలు తీర్చండి. విశ్వాసమందు వారిని వర్ధిల్లింపు చేయండి. సమస్త విధములైన కృపను వారి ఏళ్ళలో వర్ధిల్లింపు చేయండి తండ్రి నాయన. ఉత్తమమైన ప్రతి కార్యక్రమం చేయగలుగుటకు మీ పిల్లలు బలపరచమని వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న మీ పిల్లలందరినీ వారి వారి జీవితాల్లో మీ కొరకు ఫలించాలంటే వారు ఏం చేయాలో వారికి అవసరమైన నాయన సమస్తాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. వెళ్తున్న మీ పిల్లల్ని వారి వారి గృహాలకు క్షేమంగా చేర్చండి. 28 రోజులు తండ్రి నాయన మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించారు తండ్రి, స్తోత్రాలైనా. మరి ఉన్న దినాలు మా జీవితకాలం అంతా మెండుగా మీ జ్ఞానంతో నింపి తండ్రి నాయన, మీ ఆవేశం, మీ ఆతృత కలిగి తండ్రి నాయన, మీ ఆవేదన మీ పిల్లలకు చెప్పడానికి మమ్మల్ని నింపమని, నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మన అందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు.